సూర్యప్రతాప్ విరూపాక్ష వైపు చూస్తూ ఉంటాడు. విరూపాక్ష సూర్యప్రతాప్ వైపు చూస్తూ సైలెంట్గా ఉంటుంది. బావగారు, మేము మీరు చెప్పిన అన్ని ఏర్పాట్లని చూసుకోమని చెప్పాం. ఇప్పుడు తర్వాత కార్యక్రమం ఏంటి బావగారు అని అడుగుతారు సూర్యప్రతాప్. బావగారు, మీ కూతురు రూప మహర్జాతకురాలు. తను మందారం ఖచ్చితంగా కోలుకోవాలి అని నమ్మే అమ్మాయి. కాబట్టి తన చేతే ఈ పూజని చేయించాలి అని నేను నిర్ణయించుకున్నాను బావగారు అని అంటారు స్వామీజీ. రూప, నేనా మావయ్య అని అంటుంది. అవునమ్మా, దైవ సంకల్పం నీకు తోడుగా ఉంటే ఇంక నిన్ను అడ్డుకునేవారు ఎవ్వరూ ఉండరు. నువ్వు ఆ పరమేశ్వరుని ముందు నాట్యం చేస్తూ అఖండ జ్యోతుల్ని వెలిగించి వేయాలి. ఇది నిరంతరాయంగా జరగాలి. అప్పుడు ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడు కరుణించి మందారం తిరిగి కోలుకునేలా చేస్తాడు అని చెప్తుంది. ఇంకా చెప్తారు స్వామీజీ. స్వామీజీ ఇలా చెప్పేసరికి రూప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా వల్ల, నా సహాయంతో మందారం తిరిగి స్పృహలోకి వస్తుంది అంటే నాకంటే ఆనందించే వాళ్ళు ఇంకా ఎవరు ఉండరు. మావయ్య, నేను సిద్ధం మావయ్య అని అంటుంది రూప. దీపక్, విజయాంబిక పక్కకి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. రే దీపక్, ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా రూప తలుచుకుందంటే ఆ మందారాన్ని స్పృహలోకి తెచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది విజయాంబిక. మమ్మీ, నాకు కూడా అదే అర్థం కావట్లేదు మమ్మీ. ఇప్పుడు మనం ఏం చేద్దాం మమ్మీ అని అనేలోపు ఇంకా దీపక్ భుజంపై ఒకరు చేయి వేస్తారు. వెనక్కి తిరిగి చూసేసరికి ఒక్కసారిగా భయపడతాడు దీపక్. హేయ్, ఎవరు నువ్వు చూడ్డానికి ఘోరాలా ఉన్నావు. అదిగో స్వామీజీ అక్కడున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళు అని అంటాడు దీపక్. చూడు దీపక్, నన్ను చూస్తే నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావా అని అడుగుతాడు జీవన్. ఒక్కసారిగా ఘోరావేషంలో ఉన్నది జీవన్ అని తెలుసుకొని షాక్ అయిపోతారు దీపక్, విజయాంబిక. జీవన్, నువ్వు ఇలా ఎందుకు తయారయ్యావు అని అడుగుతుంది విజయాంబిక. ఆ సూర్యప్రతాప్ని చంపడానికి మేడం అని అంటాడు జీవన్. ఒక్కసారిగా దీపక్, విజయాంబిక షాక్ అయిపోతారు. ఏంటి, సూర్యప్రతాప్ని చంపడానికా? అయినా మా తమ్ముడిని చంపితే నీకేమొస్తుంది అని అడుగుతుంది విజయాంబిక. మేడం, ఒక్కటి ఆలోచించండి. నేనివాళ ఈ పరిస్థితుల్లో ఉన్నానంటే దానికి కారణం ఆ సూర్యప్రతాపే. మీరివాళ ఇంత టెన్షన్ పడుతున్నారంటే దానికి కారణం ఎక్కడ మీ తమ్ముడు గారికి తెలిసిపోతుందేమోనన్న భయమే. ఒకవేళ ఆయన చనిపోయాడనుకోండి, ఆస్తిని ముక్కలు చేస్తారు. అప్పుడు మీ వాటా మీకు వస్తుంది. మీరు దర్జాగా ఎవరికి భయపడకుండా ఉండొచ్చు. అప్పుడు నా పగ కూడా చల్లారుతుంది. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఆ మందారాన్ని స్పృహలోకి తీసుకువచ్చేస్తారు. కాబట్టి మిమ్మల్ని ఆయన ఆ నిజం తెలుసుకొని చంపేసేలోపు నేనే సూర్యప్రతాప్ని చంపేస్తాను అని అంటాడు జీవన్. ఒక్కసారిగా దీపక్, విజయాంబిక షాక్ అయిపోతారు. మమ్మీ, ఏంటి వీడిలా మాట్లాడుతున్నాడు అని అంటాడు దీపక్ మెల్లగా. రే, ఏదైతే అయిందిరా, మనకి ఆస్తి వస్తుంది. అది కాకుండా ఆ మందారాన్ని తమ్ముడు చనిపోయిన వెంటనే చంపేయచ్చు. నువ్వేవి కంగారు పడకు. జీవన్, సరే నీ ఇష్టం. ఈ ఐడియా మేమివ్వలేదు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. బట్ ఒకటి, మా పేరు మాత్రం బయటికి రాకూడదు అని అంటుంది విజయాంబిక. లేదు మేడం, మీ పేరు అస్సలు బయటికి రాదు. ఇది నా పగ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు జీవన్. అమ్మో, జీవన్ అలా కనబడతాడు కానీ జీవన్కి చాలా తెలివితేటలున్నాయి మమ్మీ అని అంటాడు దీపక్. అవును, అందుకే వాడితో చేతులు కలిపింది. సరే, మనం ఎవరికి తెలియకుండా ఇక్కడే ఇంతసేపు ఉంటే అనుమానం వస్తుంది. పద వెళ్దామని చెప్పి అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతారు దీపక్ అండ్ విజయాంబిక. ఇది ఇలా ఉండగా రూప ఇంకా తను ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి ఇంకా అలా శివుడి ముందు నమస్కారం చేసి డ్యాన్స్ వేస్తూ నాట్యం చేస్తూ ఉంటుంది. ఇంకా భరతనాట్యం చేస్తూ ఉంటే రాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఇంకా రాజు అలా చూసేసరికి వెంటనే ఇంకా రూప అయితే పరమశివుడి ముందు నాట్యం చేస్తూ ఉంటుంది. దీపక్, విజయాంబిక ఈ నాట్యాన్ని మన సేఫ్ సైడ్గా ఎలా అయినా ఆపాలి. కాబట్టి
వీటిలో గాజు పెంకులు కలపాలని చెప్పి ఇంకా వెంటనే వెళ్ళే పూలదారి వాళ్ళు చెల్లుతూ ఉంటారు. తను నడుస్తూ ఉంటే ఆ పూలదారిలో గాజు పెంకులైతే మిక్స్ చేసి పూలు వేస్తూ ఉంటారు దీపక్, విజయాంబిక. కరెక్ట్గా పాపం దీపాలను పట్టుకొని అలా ఇంకా రూప నడుస్తూ ఉంటే రూప కాళ్ళకి గాజు పెంకు గుచ్చుకుంటుంది. ఇంకా గట్టిగా అరుస్తుంది రూప. పాపం రాజు రూప దగ్గరికి వచ్చి అమ్మాయి గారు, ఆ అమ్మాయి గారు ఏమైంది అని చెప్పి కాలికి ఉన్న గాజు పెంకుని పాపం తీస్తాడనమాట. అలా రాజు, డాక్టర్, వెంటనే డాక్టర్ని పిలిపించండి అని చెప్తారు. సూర్యప్రతాప్, లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఈ యజ్ఞాన్ని ఆపను, ఈ నాట్యాన్ని ఆపను. డాక్టర్ వచ్చే సమయానికి ఈ పూజా ముహూర్తం అయిపోతుంది నాన్న. మందారం కోసం నేను ఎంత బాధనైనా ఖచ్చితంగా ఓర్చుకుంటాను అని పాపం కాళ్ళకి రక్తం వస్తున్నా సరే అలా ఇంకా నడుస్తూ డ్యాన్స్ వేస్తూ ఇంకా దారి మొత్తం వెళ్తూ ఉంటుంది రూప. అదంతా చూసి సూర్యప్రతాప్, విరూపాక్ష వీళ్ళందరూ చాలా పాపం జాలిగా చూస్తూ ఇంకా అలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. దీపక్, విజయాంబిక మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతారు. అలా ఇంకా రూప ఆ కుండలని దీపపు కుండలని అఖండ జ్యోతిలో వేసి దీపాన్ని వెలిగిస్తుంది. ఇంకా నమస్కారం చేసుకుంటుంది. స్వామీజీ, అమ్మ రూప, నువ్వు విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశావు కాబట్టి ఇప్పుడు మందారం కోలుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయమ్మా. మందారాన్ని వెళ్ళి చూద్దాం రండి అని చెప్పి ఇంకా అలా మందారం దగ్గరికి వెళ్ళేలోపు జీవన్ ఇంకా త్రిశూలం పట్టుకొని రే అని చెప్పి ఇంకా అలా అనిల్ దగ్గరికి సూర్యప్రతాప్ దగ్గరికి వస్తారు. సూర్యప్రతాప్, ఎవర్రా నువ్వు అని అడుగుతారు. రే, ఇవాళ నిన్ను ప్రాణాలతో ఉండనివ్వనరా అని ఇంకా అలా జీవన్ త్రిశూలంతో సూర్యప్రతాప్ని పొడిచి చంపేయాలి అని చూసేలోపు ఒక్కసారిగా త్రిశూలన్నీ ఒక చెయ్యి అడ్డుపడుతుంది. ఎవరా అని పక్కకు తిరిగి చూసేసరికి అది మందారం అలా మళ్ళీ ఒకసారి సూర్యప్రతాప్ ప్రాణాలని కాపాడుతుంది. ఒక్కసారిగా మందారాన్ని చూసి షాక్ అయిపోతారు రూప, రాజు, సూర్యప్రతాప్, విజయాంబిక అందరూ. జీవన్ కూడా మందారాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా త్రిశూలాన్ని లాక్కుంటుంది. అలా ఇంకా మందారం లాక్కొని, ఏరా చంపుతావా, అయ్యగారిని చంపుతావా, చంపరా, చంపో అని ఇంకా త్రిశూలం పట్టుకొని అలా పొడవడానికి జీవన్నే బయలుదేరుతుంది మందారం. ఇంకా జీవన్ ఒక్కసారిగా తప్పించుకొని పరిగెట్టుకొని పారిపోతాడు. ఇంకా అలా త్రిశూలాన్ని పక్కకి వేసేసి, అయ్యగారు మీకేమీ కాలేదు కదా అని అడుగుతుంది మందారం, నాకు తెలుసమ్మా, నువ్వు కోలుకుంటావని నాకు తెలుసు, నువ్వు మా ఇంటి దేవతవమ్మా అని సూర్యప్రతాప్ పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మందారాన్ని చూసి. ఇంకా అలా మందారం అయితే చూస్తూ ఉంటుంది దీపక్ అండ్ విజయాంబికల వైపు. ఇంకా వాళ్ళ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. మందారం అని స్వామీజీ అంటారు. స్వామీజీ గారు, మీరే నన్ను అని అంటుంది మందారం. చూడమ్మా, నేను కేవలం సహాయం చేశానంతే, కానీ ఈరోజు నువ్వు తిరిగి కోలుకోవడానికి కారణం రాజు, రూపలే. ఎందుకంటే వారే నిన్ను వెతికి తీసుకువచ్చి నీకు మళ్ళీ ప్రాణాన్ని పోశారు అని చెప్తారు స్వామీజీ. ఇంకా పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది మందారం. ఇంకా దేవుడి ఆశీస్సులు నీపై చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బావగారు. మళ్ళీ నాకు ఎప్పుడైనా సహాయం కావాలి అంటే నేను ఖచ్చితంగా వస్తాను, వచ్చి తీరుతాను, అర్హర మహాదేవ అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు స్వామీజీ. ఇంకా అలా అమ్మా రామ్మా, ఇప్పటికే నువ్వు చాలా నీరసంగా ఉన్నావని ఇంకా ఇంటికి తీసుకువెళ్తారు సూర్యప్రతాప్ మందారాన్ని. మందారం ఇంటికి రీచ్ అవుతుంది. ఇంకా అందరూ మందారంకి జ్యూస్ ఇస్తూ కూర్చోపెట్టి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పమ్మా మందారం, అసలు ఏం జరిగింది, ఆ రోజు ఏం జరిగింది? నువ్వు చనిపోయావని రాజు నిన్ను ఇంటికి తీసుకువచ్చాడు. రాజు కూడా నువ్వు చనిపోయావని అనుకున్నాడు. కానీ తర్వాత నువ్వు ఎలా బ్రతికావో మాకు తెలీదు, ఎక్కడ ఉన్నావో మాకు తెలీదు. కానీ ఇదంతా మాకు వింతగా ఉంది. అసలు ఏమైందమ్మా, ఆ రోజు ఏం జరిగింది
అని అడుగుతారు. ఇంకా మందారం కోపంగా దీపక్ విజయాంబికల వైపు చూస్తూ ఉంటుంది. దీపక్ విజయాంబిక వద్దు వద్దు అన్నట్లు బ్రతిమ్లాడుతూ ఎక్స్ప్రెషన్ పెడతారు. మందారం దీపక్ విజయాంబిక వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. చెప్పమ్మా, చెప్పు మందారం, వాళ్ళు ఎవరైనా ఎంతటి వారైనా వారిని కఠినంగా శిక్షిస్తాను. ఆ రోజు ఏం జరిగింది అని అడుగుతారు సూర్యప్రతాప్. చూడండి పెద్దయ్య, మీరు ఎంతో మంచివారు. ఒక పేదదాన్నైన నన్ను కార్పొరేటర్ని చేశారు. నా మాటకి మీరు ఎప్పుడు ఎంతో విలువిస్తారు. చేసిన రుణాన్ని ఎప్పటికీ మర్చిపోరు. అలాంటి మీరు హ్యాపీగా సంతోషంగా మీ భార్యతో కలిసి ఉండాలి. అమ్మగారు దేవత లాంటివారు. దేవుడి లాంటి మీ పక్కన దేవత లాంటి అమ్మగారిని లేకుండా చేసింది ఎవరో, అసలు అమ్మగారు ఎలాంటి తప్పు చెయ్యకపోయినా ఆవిడ మీద నింద వేసింది ఎవరో నేను తెలుసుకున్నానయ్య గారు అని అంటుంది మందారం. ఒక్కసారిగా సూర్యప్రతాప్ ఆ మాటలు విని షాక్ అయిపోతాడు. మందారం, ఏమంటున్నావు నువ్వు అని అంటారు. అవునయ్య గారు, మీరు అనుకుంటున్నట్టు అపార్థం చేసుకుంటున్నట్టు విరూపాక్షమ్మ గారు తప్పు చేయలేదయ్య గారు, తప్పు చేయలేదు. ఆ రోజు ఆవిడపై అలాంటి నింద మోపాల్సి వచ్చింది. అది ఎవరు కావాలని చేశారో అనే విషయం రాఘవకి తెలుసయ్య గారు. రాఘవని వెతుక్కుంటూనే నేను వెళ్ళాను. అప్పుడే అమ్మగారిని ఎవరైతే నిందించారో వాళ్ళు నన్ను అడ్డుకొని నా ప్రాణాలని తీయాలనుకున్నారయ్య గారు అని చెప్తుంది మందారం. ఒక్కసారిగా దీపక్, విజయాంబిక, సూర్యప్రతాప్ అందరూ షాక్ అయిపోతారు. ఇంకా అలా రూపా, రాజు ఇద్దరు చూస్తూ ఉంటారు. అదంతా వింటూ సూర్యప్రతాప్, ఎవరమ్మా, ఎవరు వాళ్ళు, అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతారు. రాఘవ కనబడితే ఖచ్చితంగా మీకు నేను నిజం చెప్తానయ్య గారు, ఖచ్చితంగా నిజం చెప్తాను. ఎందుకంటే మీరు అమ్మగారు కలవడమే నాకు కావాలి. మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉండడమే నేను కోరుకున్నది అని చెప్తుంది మందారం. నేను అడుగుతున్నది నిన్ను చంపాలనుకుంది ఎవరమ్మా అని అంటారు. అన్ని నిజాలు ఆ రోజు చెప్తానయ్య గారు. రాఘవ దొరికిన రోజు నిజాలు నేనే బయట పెడతాను. ఇప్పుడు నన్ను ఏమీ అడగద్దు అయ్యగారు అని అంటుంది మందారం. సరేమ్మా, కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమైన వాళ్ళు మాత్రం నేను ఊరికే వదిలిపెట్టను ఖచ్చితంగా అని అక్కడి నుండి వెళ్ళిపోతూ సూర్యప్రతాప్ ఆగి పెళ్లి కూతురు మౌనిక వైపు చూస్తారు. ఇంకా మౌనిక, సార్ మీరే నాకు న్యాయం చేయాలి. అక్క లేదనుకొని నాకు పెళ్లి చేశారు. అక్క తిరిగి వచ్చింది. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి సార్? చట్ట ప్రకారం నా పెళ్ళి చెల్లదు కదా అని మౌనిక ఏడుస్తూ ఉంటుంది. విజయాంబిక, అవును తమ్ముడు, తను చెప్పేది కూడా నిజమే కదా తమ్ముడు. ఎంతైనా దీపక్ ఇప్పుడు తన్ని పెళ్లి చేసుకున్నాడు. తన జీవితం కూడా అన్యాయం చేయకూడదు కదా అని అంటారు విజయాంబిక. చూడమ్మా, ఒకటి మాత్రం నిజం, ఇది చట్టరీత్యా మంచిది కాదు. కాబట్టి నీకు కాంపెన్సేషన్ అని అంటారు. అంటే మీరు నాకు డబ్బులు ఇస్తానంటున్నారు అంతే కదా? సరే, మీరు చెప్పినట్టే నేను డబ్బులు తీసుకుంటే ఇంకా నాకు విలువేముంటుంది? కాబట్టి ఆ మందారానికి విడాకులు ఇచ్చేసి నాతో పెళ్లి చేసుకుని ఉండమని చెప్పండి అని అంటుంది మౌనిక. ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు. చూడమ్మా మౌనిక, ఇంతసేపు నీకు అన్యాయం జరుగుతుందని చెప్పావు కాబట్టి నేను సైలెంట్గా మాట్లాడుతున్నాను. నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం లేదు. దీపక్ భార్య చనిపోయిందని మేమందరం అనుకొని నీకు పెళ్లి చేయాలి అనుకున్నాం. కానీ పెళ్ళైన తర్వాత నిమిషంలోనే మందారం మా కళ్ళ ముందుకి వచ్చింది. అంటే ఫస్ట్ భార్య బ్రతికే ఉంది కాబట్టి రెండో భార్య ఉండే అవకాశం ఉండదు. కాబట్టి నీకు న్యాయం ఎలా చేయాలనేది నేను ఆలోచిస్తాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి సూర్యప్రతాప్ వెళ్ళిపోతారు. మౌనిక, అమ్మో వీళ్ళని నమ్ముకుంటే వీళ్ళు ఏది నాకు చేసేలా లేరు. ఇప్పుడు ఆ దీపక్ ఎలా పోతే నాకెందుకు, ఖచ్చితంగా డబ్బులు, నా డబ్బులు నాకు వచ్చేలా నేను చేస్తాను అని దీపక్ విజయాంబిక దగ్గరికి వెళ్తుంది మౌనిక. ఏంటి మమ్మీ ఇది?
ఆ మందారం మన గురించి చెప్పలేదు కాబట్టి సంతోషపడాలో, లేకపోతే మందారం బ్రతికొచ్చి మనల్ని ఏమంటుందో అని బాధపడాలో నాకేమీ అర్థం కావట్లేదు అని అడుగుతాడు దీపక్. రేయ్, టైం ఇప్పుడు వాళ్ళది నడుస్తుందిరా, కాబట్టి మనం ఈ విషయాల్లో ఏమీ చేయలేమని చెప్పి ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటారు దీపక్ విజయాంబిక. అదే టైంకి మందారం దీపక్ విజయాంబిక దగ్గరికి వస్తుంది. ఒక్కసారిగా మందారాన్ని చూసి ఇంకా షివర్ అవ్వడం స్టార్ట్ చేస్తారు దీపక్ అండ్ విజయాంబిక. ఏంటత్తయ్యా నన్ను చూసి అంతలా భయపడుతున్నారు? ఓ, మీరు చేసిన పాపాలు మీకు గుర్తుకు వచ్చాయా అని అంటుంది మందారం. చూడమ్మా మందారం, గతాన్నంతా మనం మర్చిపోవాలి. నువ్వు మా గురించి కావాలని చెప్పలేదో తెలిసి చెప్పలేదో తెలియదు, కానీ నువ్వు నా గురించి చెప్పకపోవడమే మంచిదైంది. ఇప్పటి నుండి నేనున్నాను కదా, ఖచ్చితంగా నువ్వు మా కోడలుగా నేను ఒప్పుకుంటాను. ఇంకా ఎప్పుడు నేనేమి అనను అని అంటుంది విజయాంబిక. మిమ్మల్ని నమ్మితే పాము దగ్గరికి వెళ్ళి కాటేయించుకున్నట్టే ఉంటుంది అత్తయ్యా. మీ గురించి నాకు తెలీదా? మీరు ఎన్ని నాటకాలు మాట్లాడినా ఒక్క మాట కూడా బయట ఎందుకు పెట్టలేదో తెలుసా? రూపారాజుల కోసం. రూపారాజు నన్ను కాపాడారు. అలాంటి రూపా వాళ్ళ నాన్నగారు సూర్యప్రతాప్ గారు మిమ్మల్ని చంపేస్తే వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నేను నిజాన్ని చెప్పలేదు, కానీ ఒకటి మాత్రం నిజం, ఇప్పటి నుండి మీ ఆటలు ఇంకా సాగవు. ప్రతిదానికి నేను అడ్డు పడుతూనే ఉంటాను. మీరు ఎలాంటి తప్పులు చేయాలనుకున్నా వాటికి నేను అడ్డు పడుతూనే ఉంటాను. ఈ మందారం అంటే ఏంటో మీ ఇద్దరికి కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను అని ఇంకా వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది మందారం. ఇంకా దీపక్ విజయాంబిక భయపడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా మౌనిక వస్తుంది. ఇంకా మౌనిక, ఏంటత్తయ్యా ఆ మందారాన్ని అప్పుడు కూడా చంపాలనుకున్నది మీరా అని అంటుంది మౌనిక. ఒక్కసారిగా షాక్ అయిపోతారు దీపక్ విజయాంబిక. మౌనిక, అదంతా తను కావాలనే అని అంటారు. నటించకండి, మీరు చెప్తుంది కొంచెం కూడా పోలిక లేదు. తనంత కాన్ఫిడెంట్గా చెప్పిందంటే ఖచ్చితంగా మీరే తప్పు చేస్తుంటారు. నాకు ఆ విషయం అర్థమైపోయింది. ఈ విషయం నేను వెళ్ళి సూర్యప్రతాప్ గారికి చెప్తే అని అంటారు. హేయ్, ఏం నువ్వు ఇస్తానన్న నగలు ఇవ్వలేదు, కనీసం మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా? ఏంటి మౌనిక నువ్వు అని అడుగుతుంది విజయాంబిక. చూడండి, పాపాలు చేసే వాళ్ళ దగ్గర పాపాల గురించి మాట్లాడితే తప్పేముందిలే. నేను నీ కొడుకు అందం చూసి నీ కొడుకు మంచోడని పెళ్లి చేసుకోలేదు. మీ దగ్గరున్న ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు చెప్తున్నాను, నాకు కాస్త ఖర్చులు ఎక్కువ. ఆ ఖర్చులకి మీరు డబ్బులు ఇస్తే ఈ నిజం బయట పెట్టకుండా ఉంటాను. ఒక్కసారి నాకు ఎదురు తిరిగి నాకు డబ్బులు ఇవ్వలేదనుకో, అప్పుడు నిజాన్ని బయట పెట్టేస్తాను అని అంటుంది మౌనిక. ఏంటి, నువ్వు నన్ను చూసి పెళ్లి చేసుకోలేదా అని అంటాడు దీపక్. ఏంటి, నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా, లేకపోతే హృతిక్ రోషన్ అనుకుంటున్నావా నీ అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడానికి? నీ మొహానికి అసలు నేనే చాలా ఎక్కువ. నాకు ఇమ్మీడియట్గా 10 లక్షలు కావాలి. నేను అడిగినప్పుడు అడిగినంత ఇవ్వాలి, లేకపోతే మీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది, గుర్తు పెట్టుకోండి అని చెప్పి మౌనిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదేంటి మమ్మీ, మన పరిస్థితి ఇలా అయిందేంటి? మనమే దీని దగ్గరున్న ఆస్తి కొట్టేసి యుఎస్ వెళ్ళిపోదాం అనుకుంటే ఇది మనల్ని దోచుకోవాలని చూస్తుంది అని అంటాడు దీపక్. రేయ్, కర్మ పాపాలు ఇంతేరా. మనం ఒక చోట చేసి సంతోషంగా ఉందామంటే అది ఇంకొక చోటు నుండి వచ్చి మన తలకే చుట్టుకుంటుంది. ఇప్పుడు జరిగింది ఇదే. ఖచ్చితంగా ఆ మౌనికకి చెప్పినట్టు డబ్బులు ఇవ్వాలి, ఏదో ఒకటి చేసి డబ్బులు ఇవ్వాలి, లేకపోతే మన ప్రాణాలు తీసేస్తుంది అని అంటుంది విజయాంబిక. ఇంకలా ఏడుస్తూ కూర్చుంటారు దీపక్ అండ్ విజయాంబిక. ఇటువైపు రూపారాజు చాలా హ్యాపీగా ఉంటారు. అమ్మాయి గారు, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయి, ఒక్క రాఘవ గురించి తెలుసుకుంటే చాలా అమ్మాయి గారు అని చెప్పి ఇంకా రూపారాజు కూడా హ్యాపీగా ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.